1 ఏప్రిల్ నుంచి రష్యా పెట్రోల్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పోర్ట్ చేయడం బ్యాన్ చేస్తుంది. ఇరాన్, యెమన్ వాళ్ళ హుతీస్‌తో కలిసి బాబ్ అల్-మందీబ్ స్ట్రీట్‌ని మొత్తం మూసేయబోతున్నారు. ఇది స్ట్రీట్ ఆఫ్ హార్మస్ లాంటిది. ఇక్కడ నుంచి వరల్డ్ వైడ్‌గా 12% ట్రేడ్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటది. దీన్ని బంద్ చేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది. అండ్ ఇప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా రష్యా కంప్లీట్‌గా ఇరాన్‌తో కలిసిపోయింది అని చెప్పేసి మొఖం ముందలనే చెప్పేస్తుంది. ఈ ఇష్యూ ఇంత సీరియస్ అవ్వబోతుంది గానీ రీసెంట్‌గా సౌదీ అరేబియా వాళ్ళ ఎయిర్‌లైన్ వాళ్ళ స్పేస్ జెట్‌ని వీళ్ళు పేల్చి పడేశారు. సో యూఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన $70 మిలియన్ విలువైన ఈ ఎయిర్ క్రాఫ్ట్ E-3 AWACని పేల్చి పడేయడం వల్ల ఇష్యూ కొంచెం పెద్దగా అయింది. ఈ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా యుద్ధంలో జాయిన్ అయితే అక్కడున్న ఒక 20-30 ఎయిర్ క్రాఫ్ట్‌కి డబుల్ బలం తోడైనట్టే. కానీ దీన్ని వీళ్ళు అటాక్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇరాన్‌కి వెనక నుండి రష్యా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు రష్యా లైమ్ లైట్‌లోకి రాబోతుంది. యుద్ధంలో వీళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలియబోతుంది కాబట్టి దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడం, జనాలు పెట్రోల్ అండ్ వివిధ వాటి కోసం ఇబ్బంది పడే సిచ్యువేషన్ వస్తది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ఎక్స్‌పోర్ట్స్ మొత్తాన్ని బ్యాన్ చేసి పడేసింది. అండ్ ఇరాన్ అయితే ఇప్పుడు ఫుల్ అటాక్ మోడ్‌లో ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళు సీదా వాళ్ళ టెహరాన్ న్యూస్‌లో వెల్కమ్ టు హెల్ అని చెప్పేసి మెయిన్ హెడ్‌లైన్స్‌లో వేసేసి యుద్ధానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసి సవాల్ విసురుతుంది. ట్రంప్ మాత్రం దీనికోసం 50,000 మంది సోల్జర్స్ అయినా పెడతా అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ ఎలా అయినా నాకే రావాలని చెప్పేసి కక్ష కట్టుకొని కూర్చుండు.